అర్జునుడికి అభిమన్యుడు మాత్రమే కుమారుడు కాదని మీకు తెలుసా? కురుక్షేత్ర యుద్ధంలో తన ప్రాణాలను సహితం ధర్మం కోసం అర్పించిన మరో మహావీరుడు ఉన్నాడు. అతని పేరు ఇరావాన్. ఈ వీరుడి కథలో నాగలోకం ఉంది, శ్రీకృష్ణుని మోహిని అవతారం ఉంది, ధర్మం కోసం చేసిన అపూర్వ త్యాగం ఉంది. అయినప్పటికీ మహాభారతంలోని ఈ మహావీరుడి గురించి చాలామందికి తెలియదు. ఈరోజు ఆ మరుగున పడిన వీరుడి సంపూర్ణ కథను తెలుసుకుందాం. అర్జునుడి తీర్థయాత్ర. ద్రౌపది వివాహం తర్వాత పాండవులు ఒక నియమం పెట్టుకున్నారు. ఒక సోదరుడు ద్రౌపదితో ఉన్నప్పుడు మరొక సోదరుడు ఆ గదిలోకి ప్రవేశించకూడదు. ఒకసారి ఒక బ్రాహ్మణుని ఆవులను దొంగలు దోచుకుపోయారు. వాటిని రక్షించేందుకు అర్జునుడు తన ఆయుధాలు తీసుకోవలసి వచ్చింది. అవి యుధిష్ఠిరుడిగా ఉన్న గదిలో ఉండటంతో నియమాన్ని ఉల్లంఘించి లోపలికి వెళ్ళాడు. తన తప్పును తానే అంగీకరించిన అర్జునుడు శిక్షగా రాజ్యాన్ని విడిచి దీర్ఘకాల యాత్రకు బయలుదేరాడు. ఒకరోజు అర్జునుడు గంగా నదిలో స్నానం చేస్తున్నాడు. అదే సమయంలో నాగరాజు కుమార్తె ఉలూపి అర్జునుని చూసింది. అతని ధైర్యం, తేజస్సు, వినయం చూసి మనసుకు ఆకర్షితమైంది. ఉలూపి తన నాగశక్తితో అర్జునుడిని నాగలోకానికి తీసుకువెళ్ళింది. మొదట అర్జునుడు ఆశ్చర్యపోయాడు. నేను తీర్థయాత్రలో ఉన్నాను, నా వ్రతాన్ని భంగం చేయలేను అని చెప్పాడు. అప్పుడు ఉలూపి ఇలా చెప్పింది, నీ వ్రతం ద్రౌపదితో ఉన్న నియమానికి సంబంధించినది. అది ఇతర వ్యవహారాలను నిషేధించదు. అర్జునుడు ఆమె మాటలను ఆలోచించి నాగరాజు అనుమతితో ఉలూపిని వివాహం చేసుకున్నాడు. నాగలోకం. పురాణాల్లో నాగలోకాన్ని అత్యంత వైభవమైన లోకంగా వర్ణిస్తారు. అక్కడ రత్నాలతో నిర్మించిన భవనాలు, అపార సంపద, మహాజ్ఞానం, నాగవంశ యోధులు ఉంటారని వివరణలు ఉన్నాయి. అక్కడే కొంతకాలం అర్జునుడు నివసించాడు. కొంతకాలానికి ఉలూపికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ బిడ్డకు ఇరావాన్ అని పేరు పెట్టారు. తమిళ సాంప్రదాయంలో ఇరావాన్ను అరవాన్ అని పిలిచే సాంప్రదాయం ఉంది. జన్మించినప్పటి నుంచి అతనిలో అసాధారణ తేజస్సు కనిపించింది. నాగవంశానికి చెందిన తెలివితేటలు, అర్జునుడి వీరత్వం రెండూ అతనిలో కలిశాయి. ఇరావాన్ చిన్నప్పటి నుంచే విలువిద్య, ఖడ్గయుద్ధం, గదాయుద్ధం, నాగాస్త్రాల వినియోగం, యుద్ధ వ్యూహాలు వాటిలో శిక్షణ పొందాడు. ఉలూపి అతనికి ఎప్పుడూ ఒక మాట చెప్పేది, నీ తండ్రి అర్జునుడు ధర్మం కోసం జీవించే మహావీరుడు. ఒకరోజు నీవు కూడా ధర్మం కోసం నిలబడాలి. ఈ మాటలు ఇరావాన్ హృదయంలో చెరగని ముద్ర వేశాయి. యవ్వనానికి చేరుకున్న తరువాత ఇరావాన్ తన తండ్రి అర్జునుడి గాథలు విన్నాడు. ద్రోణాచార్యుని వద్ద విద్యాభ్యాసం, దివ్యాస్త్రాల సాధన, శ్రీకృష్ణుడితో స్నేహం, ఖాండవవనం, ఇంద్రలోక యాత్ర ఇవన్నీ విని అతనికి తండ్రిపై అపార గౌరవం కలిగింది. అతని మనసులో ఒక్క సంకల్పం పుట్టింది, అవసరం వచ్చినప్పుడు నేను కూడా ధర్మం కోసం నా తండ్రి పక్కనే నిలబడాలి.
ఇంతలో హస్తినాపురంలో పరిస్థితులు మారుతున్నాయి. కౌరవులు పాండవుల మధ్య యుద్ధం అనివార్యమైంది. ఆ వార్త నాగలోకానికి కూడా చేరింది. తండ్రిని ఎన్నడూ చూడని ఇరావాన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం అతని జీవితాన్ని మాత్రమే కాదు, మహాభారత చరిత్రనే మార్చబోతుంది. ఇరావాన్ నిర్ణయానికి సంబంధించిన వార్త విన్న ఉలూపి మనస్సు కలత చెందింది. ఆమెకు తెలుసు, ఈ యుద్ధం సాధారణ యుద్ధం కాదు. భారతదేశంలోని మహారథులందరూ ఇందులో పాల్గొంటారు. ప్రాణ నష్టం అపారంగా ఉంటుంది. ఇరావణ్ తన తల్లి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, అమ్మా, ధర్మం కోసం జరుగుతున్న యుద్ధంలో నేను కూర్చుని చూడలేను. నా తండ్రి అర్జునుడి పక్కన నిలబడడం నా ధర్మం. ఉలూపి కొద్దిసేపు మౌనంగా ఉంది. తర్వాత తన కుమారుడి తలపై చేయి ఉంచి ఇలా చెప్పింది, విజయం కన్నా ధర్మం గొప్పది. నీ ప్రాణం కన్నా నీ నిజాయితీ గొప్పది. ధర్మాన్ని విడిచిపెట్టవద్దు. ఆమె నాగవంశానికి చెందిన దివ్యాయుధాలు, నాగాస్త్రాల రహస్యాలు, యుద్ధంలో పాటించాల్సిన నియమాలు అన్నీ ఇరావాన్కు గుర్తు చేసింది. ఇరావాన్ తన యోధులతో కలిసి నాగలోకం విడిచి బయలుదేరాడు. మార్గమధ్యంలో అనేక రాజ్యాలను దాటి చివరకు కురుక్షేత్ర యుద్ధభూమికి చేరుకున్నాడు. అక్కడ కనిపించిన దృశ్యం అద్భుతం. వేలాది రథాలు, లక్షలాది సైనికులు, ఏనుగులు, గుర్రాలు, శంఖనాదాలు, యుద్ధానికి సిద్ధమైన మహావీరులు. ఇరావాన్ తన జీవితంలో ఇంతటి సైన్యాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇరావాన్ నేరుగా పాండవుల శిబిరానికి వెళ్ళాడు. అక్కడ అర్జునుడు, భీముడు, యుధిష్ఠిరుడు, నకులుడు, సహదేవుడు, శ్రీకృష్ణుడు యుద్ధ వ్యూహాలు చర్చిస్తున్నారు. ఇరావాన్ నమస్కరించి ఇలా అన్నాడు, మహావీరుడా, నేను నాగకన్య ఉలూపి కుమారుడిని, మీ కుమారుడిని. అర్జునుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కొన్ని క్షణాలు అతని కళ్ళలో ఆనంద భాష్పాలు మెరిశాయి. తన కుమారుడిని ఆలింగనం చేసుకున్నాడు. నా బిడ్డ, నిన్ను చూడాలని ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాను. శ్రీకృష్ణుడు ఇరావాన్ను చూసి చిరునవ్వుతో ఇలా అన్నాడని ప్రాంతీయ సంప్రదాయాల్లో చెప్పబడుతుంది. నీ తండ్రి పరాక్రమం నీలో కనిపిస్తోంది, కానీ యుద్ధంలో శక్తి కంటే ధర్మబుద్ధి ముఖ్యమైనది. ఈ మాటలు ఇరావాన్కు జీవితాంతం గుర్తుండిపోయాయి. ధర్మరాజు యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు, ధర్మం కోసం వచ్చిన ప్రతి యోధుడు మా కుటుంబ సభ్యుడే. భీముడు ఇరావాన్ భుజాన్ని తట్టి, నీ పరాక్రమం గురించి ఇప్పటికే విన్నాను, యుద్ధంలో కలిసి పోరాడదాం అని ప్రోత్సహించాడు. యుద్ధానికి ముందు ఇరావాన్ తన ఆయుధాలను పరిశీలించాడు. విల్లు, బాణాలు, ఖడ్గం, కవచం, నాగాస్త్రాలు. అతను తల్లి చెప్పిన మాటలు గుర్తుకు చేసుకున్నాడు. ధర్మం కోసం పోరాడు, కోపం కోసం కాదు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మహాభారతంలో ప్రధాన సంస్కరణలో ఇరావాన్ పాండవుల తరపున యుద్ధంలో పాల్గొన్నాడని చెప్పబడుతుంది. అయితే యుద్ధానికి ముందు నరబలి, మోహిని వివాహం వంటి ఘట్టాలు ప్రధాన సంస్కరణలో లేవు. అవి తరువాత కాలంలో ముఖ్యంగా తమిళ ప్రాంతీయ సంప్రదాయాల్లో విస్తరించాయి. యుద్ధం ప్రారంభమైంది. శంఖాలు మోగాయి. భీష్ముడు తన శంఖాన్ని ఊదాడు. శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని
పూరించాడు. అర్జునుడు గాంధీవాన్ని ఎత్తుకున్నాడు. అదే సమయంలో ఇరావన్ తన జీవితంలోని మొదటి మహాయుద్ధంలో అడుగుపెట్టాడు. ఇరావాన్ తన రథాన్ని వేగంగా శత్రుసేన వైపు నడిపించాడు. అతని విల్లు నుండి బాణాలు వర్షంలో కురిశాయి. కౌరవ సైనికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ యువయోధుడు ఎవరు అని వారు ఆశ్చర్యపోయారు. ఇరావాన్కు సాధారణ యుద్ధ విద్య మాత్రమే కాదు, నాగవంశానికి చెందిన ప్రత్యేక నైపుణ్యాలు కూడా ఉన్నాయని సంప్రదాయ కథనాలు చెబుతాయి. శీఘ్ర చలనం, అద్భుత విలువిద్య, ఖడ్గ విద్య, శత్రువును చుట్టుముట్టే వ్యూహాలు. అతని వేగాన్ని చూసి అనుభవజ్ఞులైన యోధులే ఆశ్చర్యపోయారు. భీముడు దూరం నుండి ఇరావన్ యుద్ధాన్ని చూసి చిరునవ్వుతో అన్నాడు, అర్జున, నీ కుమారుడు నిజంగా సింహపుత్రుడే. అర్జునుడి హృదయం గర్వంతో నిండిపోయింది. శ్రీకృష్ణుడు మాత్రం ప్రశాంతంగా యుద్ధాన్ని గమనిస్తున్నాడు. అయితే ఇక్కడ వ్యాస మహాభారతం ప్రకారం ఇరావాన్ యుద్ధంలో అనేక మంది కౌరవ యోధులను ఓడించి తన పరాక్రమాన్ని చాటుకున్నాడు. అతను భయపడకుండా ముందు వరుసలో పోరాడిన వీరుల్లో ఒకడు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. కొన్ని ప్రజా కథనాల్లో ఇరావాన్ చేసిన యుద్ధ విజయాలను చాలా విస్తృతంగా వర్ణిస్తారు. కానీ మహాభారత ప్రధాన గ్రంథం అతని యుద్ధాన్ని సంక్షిప్తంగానే వివరిస్తుంది. కౌరవ సైన్యంలో ఒక ఆందోళన. ఒక యువయోధుడు ఎంతటి ధైర్యంతో పోరాడుతుండడం చూసి దుర్యోధనుడు ఆలోచనలో పడ్డాడు. ఈ యోధుడు ఎక్కువసేపు యుద్ధంలో ఉంటే మన సేనకు నష్టం పెరుగుతుంది. అతడు సేనాధిపతులతో చర్చించి ఇరావాన్ను అడ్డుకునే యోధుడిని పంపాలని నిర్ణయించాడు. యుద్ధరంగంలోని దృశ్యం చూస్తే దుమ్ముతో ఆకాశం మసకబారింది. రథాల చక్రాలు గర్జిస్తున్నాయి, ఏనుగులు ఘీంకరిస్తున్నాయి, గుర్రాలు పరుగులు తీస్తున్నాయి. ఆ గందరగోళంలో ఇరావాన్ ప్రశాంతంగా ఏకాగ్రతతో పోరాడుతున్నాడు. అతనికి తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ధర్మం కోసం పోరాడు, ద్వేషం కోసం కాదు. ఇరావాన్ పరాక్రమం పెరుగుతుండడంతో కౌరవ పక్షం ఒక భయంకరమైన యోధుడిని రంగంలోకి దింపింది. అతను సాధారణ యోధుడు కాదు, రూపాలు మార్చగల శక్తి కలిగిన రాక్షస యోధుడు. అతని పేరు ఆలంబుషుడు. ఇరావాన్కు ఎదురుగా అతడు నిలబడిన క్షణం యుద్ధరంగ వాతావరణమే మారిపోయింది. నాగవంశపు వీరుడు ఇరావాన్ మాయాశక్తులు కలిగిన రాక్షసుడు ఆలంబుషుడు. ఈ ఇద్దరి మధ్య జరిగిన యుద్ధం కురుక్షేత్రంలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టాల్లో ఒకటిగా చెప్పబడుతుంది. యుద్ధంలో ఇరావాన్ రథం ఒకవైపు, ఆలంబుషుడి రథం మరోవైపు. ఇద్దరు ఒకరినొకరు గమనించారు. ఆలంబుషుడు చిరునవ్వుతో అన్నాడు, యువకుడా, నీ పరాక్రమం గురించి విన్నాను, కానీ ఈ రోజుతో నీ యుద్ధం ముగుస్తుంది. ఇరావాన్ ప్రశాంతంగా సమాధానమిచ్చాడు, ధర్మం కోసం యుద్ధం చేసేవాడికి మరణం కూడా మహిమే. ఇద్దరు ఒకేసారి విల్లు ఎక్కిపెట్టారు. బాణాలు మెరుపులా దూసుకుపోయాయి. ఆకాశం మొత్తం బాణాలతో నిండిపోయింది. కొంతసేపు ఎవరికీ పైచేయి లభించలేదు. ఆలంబుషుడు తన మాయాశక్తులను ప్రయోగించాడు. యుద్ధరంగంలో భ్రమలు సృష్టించాడు. ఇరావాన్
భయపడలేదు. నాగవంశంలో నేర్చుకున్న ధైర్యం, ఏకాగ్రతతో ఆలంబుషుడి దాడులను ఎదుర్కొన్నాడు. కొంతకాలం పాటు ఇద్దరి మధ్య తీవ్రమైన ద్వంద్వ యుద్ధం సాగింది. పాండవులు, కౌరవులు కూడా ఈ పోరాటాన్ని ఆసక్తిగా గమనించారు. ఆలంబుషుడు తన రాక్షసమాయను మరింత తీవ్రంగా ఉపయోగించాడు. ఇరావాన్ ధైర్యంగా ప్రతిఘటించినప్పటికీ చివరకు ఆలంబుషుడికి అవకాశం లభించింది. వ్యాస మహాభారతం ప్రకారం ఈ యుద్ధంలో ఆలంబుషుడు ఇరావాన్ను సంహరించాడు. మహాభారతంలో ఈ ఘట్టం ఇరావాన్ వీరమరణంగా వర్ణించబడుతుంది. కానీ దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాట సాంప్రదాయంలో ఇరావాన్ గురించి మరో ప్రసిద్ధ కథ ఉంది. ఈ కథలో ఆయన యుద్ధంలో మరణించిన వీరుడు మాత్రమే కాదు, ధర్మం కోసం స్వచ్ఛందంగా తనను తాను అర్పించిన మహాత్యాగి. ఇరావాన్ నిజంగా తన ప్రాణాలను స్వచ్ఛందంగా సమర్పించాడా లేదా వీరమరణం పొందాడా? దీనికోసం తరువాయి భాగం కోసం వేచి ఉండండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి 10 మందికి ఈ కథ చేరేలా చూడండి.